నిమ్మకాయలతో పచ్చడి అయితే పెడుతున్నాము. సో ఆ పచ్చడి ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాము రండి. హలో అండి అందరికీ. సో మేము ఫస్ట్ టైం నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను సమ్మర్లో. ఎప్పుడు మ్యాంగో చికెన్ అవన్నీ పెట్టాను, నిమ్మకాయ పచ్చడి మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. హోప్ మంచిగా రావాలని బ్లెస్ చేయండి. ఇదండి 18 నిమ్మకాయలు తీసుకున్నాను, సగం సగం చేశాను. ఇవేమో కటింగ్కి, ఇదేమో జ్యూస్కి. ఇప్పుడు ఇది జ్యూస్ తీస్తాను, జ్యూస్ తీసి అప్పుడు చూపిస్తాను. ఇవి కట్ చేస్తాను. సో ఇదండి ఇప్పుడైతే కటింగ్. పచ్చడికి ఇప్పుడు ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి, ఎందుకంటే అడ్డంగా కట్ చేస్తే జ్యూస్ అక్కడే పోతుంది. ఇలా స్ట్రైట్ చేస్తే జ్యూస్ ఎక్కువ రాదు. ఇలాగా మళ్ళీ మీరు కావాలంటే 4 ముక్కలు చేసుకోవచ్చు, లేదు గింజలు తీసేసుకోండి. 8 ముక్కలు తీసేస్తుంది గింజలు. సో ఇలా హాఫ్ చేసుకుంటే ఏంటంటే 8 వస్తాయి పీసెస్. 8 పీసెస్. లేదు అంటే అలానే పొడుగ్గా పెట్టుకుంటే 4 పెట్టుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తున్నాను. మరి పెద్ద పెద్ద వద్దు, బాగోనా అని చూడడానికి కూడా బాగుండదు. అండ్ ఇది వచ్చేసి మంచిగా పెరుగన్నంలోకి సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు. సమ్మర్లో పచ్చడి, నిమ్మకాయ పచ్చడి మంచిది. కాల్షియము, సి విటమిన్ అన్నీ వస్తాయి. అండ్ ఆల్సో బాగుంటుంది కూడా మంచి బాడీకి. సో ఇదండి ఇలానే అన్నీ కట్ చేసుకుంటాను. ఎస్. సో ఇదండి పచ్చడికైతే ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు జ్యూస్కి అనమాట, జ్యూస్కి ఇలా కట్ చేసుకున్నాము. ఇదండి జ్యూస్ పిండుతుంది మా అమ్మాయి. ఇప్పుడు జ్యూస్ మొత్తం పిండేసి ఇలా కలపాలి. చూసారా కటింగ్ ఎలా వచ్చాయో. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే జ్యూస్ బయటికి రాదు, అలా కట్ చేసుకుంటే ఏంటంటే జ్యూస్ వచ్చింది. అది డిఫరెన్స్. ఇది మొత్తం పిండాక చూపిస్తా. ఫస్ట్ టైం చేస్తున్నాను నిమ్మకాయ పచ్చడి, సక్సెస్ కావాలి, లేదంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవుతుంది. సో ఇదండి ఇది మొత్తం జ్యూస్ పిండేసాం కదా. ఇప్పుడు ఈ జ్యూస్ అన్నది ఇందులో వేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పసుపు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక ½ కప్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను నేను. చూడమా, ½ కప్ కన్నా తక్కువ వేస్తున్నా సాల్ట్. సో ఇప్పుడు ఒకసారి కలుపుతాను బాగా. ఇది మా పచ్చడి బాక్స్. మా అత్తమ్మ ఇందులో పండుమిర్చి పచ్చడను ఏదో పెట్టి పంపించింది. పడడం ఇష్టం లేక దాని అంతే పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ నిమ్మరసం అన్నది వడబోసి ఇందులో పోసుకుందాం. మా పక్కన ఏందో తవ్వుతున్నారో లేకపోతే ఏందో కానీ సౌండ్ బీభత్సంగా డిస్టర్బెన్స్ ఉంది. దీంట్లో గింజలు ఉండొద్దమ్మా? ఉండొచ్చులే, అక్కడొకటి వస్తుంటుంది, రాదని కాదు. ఇప్పుడు అది పోయి అది జ్యూస్ పోయి. సో ఇలా కలిపేసుకొని పట్టించిన తర్వాత చాయ్ చేనేతోనే జ్యూస్, అంటే గింజలు ఏం రాకుండా బస్. సో ఇందుకు వడవేయమన్నది అలా మొత్తం గింజలు ఏం పడకుండా ఉండడానికి. ఇప్పుడు మొత్తం కలిపేస్తాను ఒకసారి మంచిగా. ఇదిగోండి ఇది ఇలా కలిపి ఒక 3-4 డేస్ పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతుండాలి, బాగుంటుంది. దాని తర్వాత కారం కలుపుతాను నేను. కారమును 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి. ఇది సెకండ్ డే రోజు, అంటే ఈరోజే కదా, 2 రోజుల తర్వాత చూపిస్తాను ఎలా ఉంది అనేది. జ్యూస్కి ఊరాలన్నమాట బాగా. నూనెలో ఊరేదానికన్నా ఇట్లా జ్యూస్లో ఊరితే బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదండి ఇలా దొరికేది. ఇప్పుడు ఒక 2 డేస్ దీన్ని లిడ్ పెట్టి, నిమ్మకాయ పచ్చడి ఏంటంటే స్టీల్ దాంట్లో పెట్టకండి, ఎందుకంటే పులుపు కాబట్టి తినేస్తుంది. ప్లాస్టిక్ అన్నా లేకపోతే గాజు బాటిల్స్ అన్నా. రాగి దాంట్లో అయితే అస్సలు టచ్ కూడా చేయొద్దు. మొత్తం ఉప్పు, నిమ్మకాయ మొత్తం ఇత్తడి, రాగి, స్టీల్ ఈ 3 పెట్టకూడదు. సో ఇదండి నిమ్మకాయ పచ్చడి 2 రోజుల తర్వాత. రోజు నిన్న కూడా కలిపాను నేను, చూపించలేదు. రోజు కలుపుకోవాలి. ఇదండి ఇది 2 రోజులు, ఇంకా 2 రోజులు ఇట్లా ఉంచేసి అప్పుడు తాలింపు పెడతాను. 2 డేస్ నిమ్మరసంలో ఊరిన నిమ్మకాయ అన్నమాట పచ్చడి. ఇంకొక 2 రోజుల తర్వాత అప్పుడు తాలింపు పెడతాను నేను. అప్పుడు ఇంకా మంచిగా ఊరిద్ది అండ్ ఆల్సో పుల్లగా ఉంటుంది, ఇలా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. ఇదండి సో రోజు కలుపుకోవాలి. నిన్న కలిపాను కానీ నేను వీడియో తీయలేదు.
హలో అండి. సో ఒక 5 days తర్వాత నిమ్మకాయ పచ్చడి ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. సో ఇది చూసారా, 5 రోజుల తర్వాత ఇది అనమాట పరిస్థితి. బాగా వచ్చింది, జ్యూసీగా. ఇదండి. ఇప్పుడు ఇది మనం కొంచెం తాలింపు పెట్టుకుందాం. ఇందులో కారం కూడా కలిపేద్దాం. ఇదా. సో ఇదండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు అయితే వేసుకుందాం. తాలింపు నచ్చనా, ఇది పొడి 1 స్పూను కూడా పొడిస్తాను. 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. ఓకే. కొంచెం అంతా, కొంచెం మెంతులు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. సో ఇదండి, ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకుంటే చేదు వస్తుంది. ఇది సో ఇదండి. ఇప్పుడు దంచుకుందాం, పొడి చేసుకుందాం. సో ఇదండి, పౌడర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారము ఈ మసాలా కలుపుకుందాం. ఇదండి, 1/2 కప్పు కారం తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ పొడి వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఫుల్గా వాసన అయితే వస్తుంది మంచిగా. మొత్తము లెమన్ వాటరు, ఉప్పే కదా ఫస్ట్ వేసింది, కొంచెం పసుపు, ఉప్పు, అంతే. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. సో ఇదండి, ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటాము. తాలింపుకి కావాల్సినవి అయితే ఇదండి: వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అంతే. సో ఎల్లుల్లిపాయలు అయితే కొంచెం పచ్చగా దంచుకుంటున్నాము. మంచిగా ఉంటుంది ఫ్లేవర్, వాసన. సో ఇదండి, కొంచెం జీలకర్ర, ఆవాలు, దంచుకున్న వెల్లుల్లిపాయ, చిన్నది 4 ఎండుమిరపకాయలు, అండ్ కొంచెం కరివేపాకు. సో ఇదండి, కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం మాకు. సో ఇదండి, మరీ మాడకూడదు, కొంచెం పచ్చివాసన పోయేదా కొంచెం తీసేస్తున్నాను. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఇది. కొన్ని దాన్ని తాలింపు అయితే అయిపోయింది. ఇది చల్లారినాక కలుపుదాం, ఎందుకంటే మళ్ళీ వేడిగా కలిపితే నిమ్మకాయ పచ్చడి కదా, చేదు వస్తుంది. సో ఇదండి, తాలింపు అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపేసి సమ్మర్ స్పెషల్ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంతో పాటు తింటే, పెరుగన్నం అని కాదు, మామూలుగా స్టార్టింగ్ ఒక 2 ముద్దలు అంటే కూడా సూపర్గా ఉంటుంది. కానీ తాలింపు స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఎల్లుల్లిపాయల వాసన పచ్చడి కన్నా తాలింపు స్మెల్ బాగుంది. ఇలా కొంతమంది తాలింపులో శనగపప్పు, మినపప్పు వేసుకుంటారు. నేను వేయను, ఎందుకంటే మా ఆయనకు నచ్చదు కాబట్టి నేను వేయను. సో ఇదనమాట నిమ్మకాయ పచ్చడి. మేము పెట్టిన ఫస్ట్ టైం నిమ్మకాయ పచ్చడి అయితే చాలా బాగుంది. పుల్లగా, కారంగా. ఒక 5-6 రోజులు అయితే మంచి ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసంలో ఊరింది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టింది అనమాట. సో ఇదండి, ఫైనల్ పచ్చడి లుక్ అయితే ఇలా ఉంది. బాగుంది, చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం పెట్టినా ఫెయిల్ అవ్వలేదండి. ఇదండి, బాగా ఒక్కొక్క ముక్క మంచిగా ఊరి అసలు నిమ్మకాయ రసము అదంతా. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, ఎక్కువ కష్టం ఏం లేదు. నేను ఎన్ని సంవత్సరాలు నిమ్మకాయ పచ్చడి అంటే చాలా భయపడేదాన్ని, ఎంత కష్టం అని. కానీ స్టార్ట్ చేసి నాకు అర్థమైపోయింది, అంత కష్టం ఏం లేదు, చాలా ఈజీ. ఎవరైనా ట్రై చేసేయచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధం, ఇది మేము చేసుకుంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కంపల్సరీ మర్చిపోకుండా ఒక 4 నిమ్మకాయలు, 10 నిమ్మకాయలు వచ్చి సగం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ట్రై చేయండి. ఎండాకాలంలో పెట్టుకోండి అబ్బాయి, ఇంకా తింటే ఇంకా కూల్గా ఉంటుంది, కడుపు చల్లగా. థ్యాంక్ యూ.